చిత్తూరు నగరంలో హై టెన్షన్ కొనసాగుతోంది. దొంగల ముఠా కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి చొరబడ్డారు 7 దొంగలు. మారణాయుధాలతో దొంగలు హల్చల్ చేశారు. దొంగల దాడిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నలుగురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. 3 దొంగలు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. 7 దొంగల్లో 3 అనంతపురం, 3 నంద్యాల, 1 చిత్తూరు వాసులుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ మణికంఠ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో 7 దొంగలు చోరీకి తెగబడ్డారు. మారణాయుధాలతో అక్కడికి చేరుకున్న దొంగల ముఠా హల్చల్ చేశారు. దొంగల దాడికి సంబంధించి మనం చూడొచ్చు. పోలీసులు వారిని అదుపులో కొంతమంది తీసుకున్నారు. చిత్తూరు నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దొంగల ముఠా కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ ని పోలీసులు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓ ఇంట్లోకి దొంగల ముఠాలో వారందరూ కూడా అక్కడ చొరబడడం జరిగింది. ఇందులో 4 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో 3 కోసం పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన చిత్తూరులో నెలకొంది. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లో చొరబడ్డారు దొంగలు. 4 ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 కోసం పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి 7 దొంగలు చొరబడ్డారు. మారణాయుధాలతో దొంగలు హల్చల్ చేశారు. దొంగల దాడిలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. 4 పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. 3 దొంగలు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. 7 దొంగల్లో 3 అనంతపురం, 3 నంద్యాల, 1 చిత్తూరు వాసులుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ మణికంఠ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, అంటే మొత్తంగా ఇది చోరీ కోసం జరిగిన ప్రయత్నంగానే పోలీసులు తేల్చేశారు. ఎవరైతే అక్కడ పుష్ప కిడ్స్ వరల్డ్ ఫర్నిచర్ షాప్ నడుపుతున్న చంద్రశేఖర్ మారణాయుధాలతో దొంగలు హల్చల్ చేశారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి 7 దొంగల ముఠా అక్కడికి చేరుకున్నారు. మారణాయుధాలను తీసుకొని ఆ దొంగలు యజమాని ఇంట్లోకి ప్రవేశించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇది చోరీ కోసం జరిగిన ప్రయత్నంగానే తెలుస్తోంది. ఎవరైతే చిత్తూరు నగరంలో పుష్ప కిడ్స్ వరల్డ్ అట్లాగే ఫర్నిచర్ షాప్ నడుపుతున్న చంద్రశేఖర్ ఇంటిలో అందిన కాడికి దోచుకునేందుకే 7 సభ్యుల ముఠా ఇవాళ రంగప్రవేశం చేసి ఆ ప్రయత్నం కొనసాగించింది. అయితే చాలా నాటకీయ పరిణామాలు ఇవాళ చంద్రశేఖర్ ఇంట్లో కొనసాగాయి. 7 మంది ముఠా సభ్యులు తెల్లవారుజామున ఇంట్లో చొరబడ్డారు. అయితే అనూహ్యంగా అంటే డమ్మీ పిస్తోల్తో చంద్రశేఖర్ను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే సరిగ్గా ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తంగా దొంగల కన్నుగప్పి చాకచక్యంగా చంద్రశేఖర్ వారిని గదిలో బంధించి పక్కనే ఉన్న మరో ఇంటి బాల్కనీలో జంప్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులకి తుపాకులతో తన ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు సమాచారంతో ఒక్కసారిగా చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు భారీగా పోలీసులు బలగాలు చంద్రశేఖర్ ఇంటిని అక్కడి నుంచి అనూహ్యంగా పోలీసులు ఒక కమాండో ఆపరేషన్ చేపట్టి ఇంటి లోపలికి చొరబడి అక్కడే ఉన్న 4 అదుపులో తీసుకున్నారు. వారి మధ్య నుంచి 2 పిస్తోలు సాగు చేస్తున్నారు. అయితే ఈ 2 కూడా ప్రస్తుతం డమ్మీగానే తెలుస్తోంది. తొలుత 4 పట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తిని కుదిపెట్టుకుని అదుపులో తీసుకున్నారు. మొత్తం 5 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇంకొక 2 పరారైనట్టుగా సమాచారం. అయితే ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే ఇంకా కొంత క్లారిటీ లేదు. ప్రధానంగా ఏదైతే ఫర్నిచర్ షాప్ నడుపుతున్నా ఆ వ్యాపారం కొనసాగిస్తున్న చంద్రశేఖర్ కు అదే రంగంలో కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆయనకి బాగా తెలిసిన వ్యక్తులే పక్కా పథకం పట్టారు. ఒక గ్యాంగ్ ను పురమాయించి అంటే బహుశా సుపారీ గ్యాంగ్ నియమించుకొని వారి ద్వారా చోరీ తెలుస్తుంది. మొత్తంగా 7 మందిలో 3 అనంతపురం జిల్లా వాసులు, మరో 3 నంద్యాల, మరో 1 చిత్తూరు వాసులుగా తెలుస్తోంది. ప్రస్తుతం 5 మంది పోలీసు అదుపులో ఉన్నారు. మరో 2 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేవలం చంద్రశేఖరే వాళ్ళ టార్గెట్ గా తెలుస్తోంది. వారి ఇంట్లో చొరబడి అన్ని కాడికి దోచుకునే ప్రయత్నమే ఇవాళ పోలీసులు
బెడిసి కొట్టేలా చేశారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం కూడా ముమ్మరంగా గాలిస్తారు. అయితే పోలీసులు అఫీషియల్ గా ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాసేపట్లోనే ఎస్పీ మణికంఠ మీడియా ముందుకు వస్తారని ఉదయం నుంచి చెప్తున్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు కూడా మీడియాకి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మరోవైపు పరారైన ఇద్దరి కోసం అయితే ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. అంటే ముందస్తుగా రెక్కి నిర్వహించే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఎందుకంటే మొత్తం 7 మంది సభ్యుల ముఠా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది కదా. కొంతమందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఏదన్నా డీటెయిల్స్ రాబట్టారా? అదుపులో తీసుకున్న 5 మందిని కూడా గంటకు పైగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు కొనసాగించారు, ఎవరు దీని వెనక ఉన్నదని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ప్రధానంగా ఇలాంటి ఒక 3 అంతస్తుల భవనం, మొదటి ఫ్లోర్ లో 2వ ఫ్లోర్ లో కిడ్స్ వరల్డ్ ఫర్నిచర్ షాప్ ఉంటుంది. దానిపైనే స్వయంగా ఇంటి యజమాని ఆ వ్యాపారం కొనసాగిస్తున్న చంద్రశేఖర్ ఉన్నారు. అయితే తరచుగా ఈ ఫర్నిచర్ షాప్ కు వస్తున్న ఒక వ్యక్తి, అంటే ఆయన చంద్రశేఖర్ బాగా సన్నిహితంగా పెడుతూ ఉన్నారు. తరచుగా ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి. అంటే అదును చూసి ఒక ముఠాను నియమించుకొని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీ గట్టించి తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం ముందస్తు టెస్ట్ ప్రకారమే ఇట్లాంటి ఒక చోరీకి యత్నించారు. అయితే చోరీకి అయితే పోలీసులు విఫలయత్నం ఫెయిల్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చంద్రశేఖర్ కొంత చాకచక్యంగా వ్యవహరించి ఏదైతే దొంగల్ని మరో గదిలో బంధించి గడియ పెట్టి ఆయన పక్కకెళ్ళి ఫోన్ చేయడం తెలుస్తుంది. ఇదే ప్రయత్నంలో ఆయన కొంత గాయపడినట్టు తెలుస్తుంది. ఆ గాయం తాలూకు రక్తపు మరకలంతా కూడా ఇంకా ఇంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంత తెలుగులాట అయితే ఎవరైతే 7 దొంగలకి చంద్రశేఖర్ మధ్య కొంత తెలుగులాట వచ్చేసింది. దీని చొరబడి సందర్భంలో చంద్రశేఖర్ ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. బాగా అదను చూసి ఇద్దరే ఉన్నారని తెలిసి తర్వాతే ఈవేళ ఉదయం ఈ దొంగతనానికి ముఠా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా పరాల ఎగ్గుల కోసం గాలిస్తున్నారు. తొలుత దిగుతూ అనేక అనుమానాలు వచ్చాయి. పక్కనే ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు చొరబడేందుకు యత్నించారని కొంత పుకాలు జరిగినప్పటికీ పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదు. కేవలం చంద్రశేఖర్ వాళ్ళ టార్గెట్. చంద్రశేఖర్ ఇంటి చొరబడి దోచుకోవడానికి ఈ ప్రయత్నం కొనసాగించగా పోలీసులు చెప్పుకున్నారు. మురళి, మొత్తం 7 దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా చెబుతున్నారు కదా. అంటే మారణాయుధాలతో వెళ్ళినట్లు తెలుస్తుంది. అంటే యజమానికి ఏమైనా గాయాలయ్యాయా? ఏం చెబుతున్నాడు యజమాని? అంటే వారంతా కూడా గన్నీ పిస్టోల్తోనే ఈ చోరీ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ఇప్పటివరకు 2 పిస్టోల్స్ స్వాధీనం చేస్తున్నారు. ఆ 2 కూడా నకిలీవే అని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై మరింత స్పష్టమైన ప్రకటన రావాల్సింది. అయితే మీరంతా కూడా 7 మంది లోపలికి వెళ్ళడం, వాళ్ళని బందీలుగా ఉంచుకునే ప్రయత్నం చేయడం, అదే క్రమంలో చంద్రశేఖర్ వారికి ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురు తిరిగే క్రమంలో చంద్రశేఖర్ కు అతనికి వాళ్ళకి మధ్య తీవ్రమైన తెలుగులాట, స్వల్ప ఘర్షణ కనిపిస్తుంది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ గాయపడడం తెలుస్తోంది. అయితే అదే సందర్భంలో వాళ్ళు ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆయన బయట గడియ పెట్టడం తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు చెప్తే తప్ప తెలిసిన పరిస్థితి లేదు. అంటే మొత్తంగా మనం కొత్తగా చెప్పదగ్గ అంశం ఏంటంటే వాళ్ళ నుంచి చంద్రశేఖర్ బయటపడ్డాడు. ఆ బయటకు పడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారిని బందీలుగా ఉంచాడు. అసలు బందీలుగా ఉన్న వారిని పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి వారిని పట్టుకోవడం జరిగింది. అయితే ఇద్దరు మాత్రం అక్కడి నుంచి పరారైపోవడం జరిగింది. ఆ ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ దాదాపుగా ముగిసిపోయింది. ఘటనా స్థలం నుంచి కూడా ఎస్పీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే అయితే పట్టుకున్న 5 కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అట్లాగే చంద్రశేఖర్ కూడా అదుపులో తీసుకున్నారు. అసలు మీకు ఈ వ్యాపారంలో ఎవరెవరు శత్రువులు ఉన్నారు, ఇలా చేసేందుకు ఎవరికి అవకాశం ఉంది, కుటుంబ తగాదాలు ఏమన్నా ఉన్నాయా, ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయా లాంటి అనేక అంశాల్లో విషయంలో కూడా చంద్రశేఖర్ చర్చిస్తున్నారు. మిగిలిన 5 పట్టుబడిన 5 కూడా విచారిస్తున్నారు. వారికి ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఉందా, వాళ్ళు అనంతపురం వాసులుగా చెప్తూ ఉన్నారు, అట్లాగే నంద్యాల వాసులుగా చెప్తున్నారు. వీటి వరకు ఎక్కడన్నా చోరీలకు పాల్పడ్డారా, క్రైమ్ రికార్డ్స్ లో వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా, ఈ వ్యవహారం కనుక ఎవరు వాళ్ళు పురమాయించింది, ఎంత డబ్బులు కొంచెం చెప్పారు, ఎవరు ఈ మొత్తం శత్రుదారి మాస్టర్ మైండ్ ఎవరిదనే కోణంలో ఈ 5 ప్రశ్నలు విచారిస్తూ ఉన్నారు. అంటే యజమాని ఏం చెబుతున్నారంటే తెలిసిన వాళ్ళ పనే అయ్యుంటుందనే అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? ఆయన వర్షన్ ఏంటి? అంటే చంద్రశేఖర్ ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అంటే పోలీసులు ఆ విషయం రాబట్టాల్సింది. చంద్రశేఖర్ అయితే వ్యాపార పరంగా, ఎందుకంటే ఆ రంగంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొంతమంది శత్రువులు ఉంటారు. అది వ్యాపార పరంగా శత్రువులు, కానీ ఇంట్లోకి త్వరపడి దొంగతనం చేసి తుపాకులతో బెదిరించేంత శక్తి తనకి ఎవరికి లేదని చెప్పి చంద్రశేఖర్ చెప్తున్నారు. కానీ చంద్రశేఖర్ కంటే పోలీసులు చెప్తుందంటే చంద్రశేఖర్కి బాగా తెలిసిన వ్యక్తే. తరచుగా ఆయన ఫర్నిచర్ షాప్ వస్తున్న వ్యక్తి. ఆయన కుటుంబం గురించి, ఆస్తి వివరాల గురించి, ఇంట్లో ఏ సమయంలో ఎవరుంటారు లాంటి అనేక వివరాలు తెలిసిన వ్యక్తి.
ఈ పని చేశారు. వారే ఈ 7గురిని పురమాయించి వారిని ఎంగేజ్ చేసుకుని వారికి సుపారీ ఇచ్చి ఈ పని చేయించారనేది పోలీసులకు ఉన్న సమాచారం. అదే ఇదంతా కూడా అనధికృత సమాచారమే. పోలీసులు మీడియా కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఎస్పీ మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. పట్టుబడిన ఏదైతే ఐదుగురు నుంచి పట్టుకున్న పిస్టోల్స్ కూడా నకిలీ అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. పరారైన ఇద్దరు కూడా ఎవరు ఏంటని కూడా 5గురిని సమాచారం సేకరించారు. వారి కోసం కూడా ముమ్మరంగా గాలిస్తారు. మొత్తంగా ఇది ఒక చోరీ కోసం జరిగిన ప్రయత్నంగానే పోలీసులు తేల్చారు. థ్యాంక్ యూ మురళి. చిత్తూరులో దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. చాకచక్యంగా వ్యవహరించి సమాచారం ఇచ్చాడు యజమాని చంద్రశేఖర్ పోలీసులకు. సినీ ఫక్కీలో ఈ దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. ఇమీడియట్ గా ఆ యజమాని దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. మారణాయుధాలతో దొంగల్ యజమాని ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించే టైంలో చాకచక్యంగా యజమాని వారిని పట్టుకోవడం జరిగింది. చిత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల రాకతో ఇద్దరు దొంగలు పరారయ్యారు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. పక్కింటిపైకెక్కి చంద్రశేఖర్ ఇంటిపైకి పోలీసులు దూకి మరీ దొంగల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది.